హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు రాజ్యసభలో రైల్వేకి సంబంధించినటువంటి స్పెషల్ సెషన్ జరిగింది. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో రైల్వేలో ఏఎల్పి వేకెన్సీస్ గురించి అండ్ అదేవిధంగా పిఎస్యూలతో పాటు కేటగిరీ వైజ్గా అండ్ అదేవిధంగా కమ్యూనిటీ వైజ్గా భర్తీ అయినటువంటి పోస్టుల గురించి వివరాలు అయితే మనకైతే అందించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి. మీకు ఈ యొక్క యాప్ నుంచి ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేటెడ్ కంటెంట్తో పాటు జేఈ అండ్ అదేవిధంగా ఇతర పరీక్షలకు సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు ఈ యొక్క యాప్ నుంచే లభించడం జరుగుతుంది. సో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే వేకెన్సీ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్. సో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల గురించి కేసీ వేణుగోపాల్ గారు అడిగినటువంటి ప్రశ్నకు మనకి ఇక్కడ సమాధానం అయితే రావడం జరిగింది. సో క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేరియస్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ లోకో పైలట్ పొజిషన్స్ ఇన్ వేరియస్ జోన్స్. సో మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేరియస్ వేకెన్సీస్ మనకు అసిస్టెంట్ లోకో పైలట్తో కలుపుకొని వాటి యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా వేరియస్ జోన్స్ వైజ్గా ఇవ్వమని అడగడం జరిగింది. ద కరెంట్ స్టేటస్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఏఎల్పి పొజిషన్. సో ఏఎల్పి పొజిషన్ సంబంధించినటువంటి ఆన్ గోయింగ్ ప్రాసెస్ కానీ వాటికి సంబంధించినటువంటి కరెంట్ స్టేటస్ కానీ అంటే ప్రజెంట్ దాని యొక్క స్థితి ఏ విధంగా ఉంది వాటి గురించినటువంటి అప్డేట్స్ అండ్ అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ మేడ్ ఫర్ ఏఎల్పి పొజిషన్స్ ఇన్ లాస్ట్ 5 years. గత 5 సంవత్సరాలుగా ఏఎల్పి భర్తీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ గురించి అప్డేట్ ఇవ్వమని అడగడం జరిగింది. whether there are any upcoming initiatives or strategies planned by the ministry to streamline and expedite the recruitment process for ALP position. సో ఏఎల్పి పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిల్ చేయడానికి ఏదైనా ఒక స్ట్రాటజీ కానీ లేదంటే ఏదైనా అప్కమింగ్ ఇనిషియేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ప్లాన్ తీసుకున్నారా అండ్ అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఏదైనా స్ట్రీమ్ లైన్ వాటి గురించి క్లారిటీ ఇవ్వమని మనకి ఇక్కడ A to D క్లియర్గా క్వశ్చన్స్ అయితే సపరేట్గా అడగడం జరిగింది పాయింట్స్. బట్ మనకు ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది A to D కలిపేసి. ఓకే, సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, సేమ్ డైలాగ్. ఈ డైలాగ్ మాత్రం ఎన్నిసార్లు చూసినా మారదు. ఓకే, సో లాస్ట్ 5 yearsలో కన్నా తీసుకుని 2018, 19 నుంచి 22, 23 వరకు వీళ్ళు మొత్తం మీద గ్రూప్ సిలో 2,40,78 మందికి అయితే ఎంపానల్ చేయడం జరిగింది. సో దీంట్లో అసిస్టెంట్ లోకో పైలట్ కన్నా తీసుకుంటే 35,373 మందిని అయితే ఎంపానల్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు 2024 నోటిఫికేషన్ ప్రకారంగా 5,696 పోస్టులు అయితే భర్తీ అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది January 19న ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ అనేది మనకు February 19న ఉంటుంది. అండ్ అదేవిధంగా మేము యాన్యువల్ క్యాలెండర్ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయబోతున్నామని అయితే వీళ్ళు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్స్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ రైల్వేస్ విల్ బీ క్యారీడ్ అవుట్ రెగ్యులర్లీ యాజ్ పర్ ద షెడ్యూల్ స్ప్రెడ్ అవుట్ త్రూ ద ఇయర్. ఓకే, బెనిఫిట్ ఆఫ్ దిస్ మెథడ్ విల్ బీ యాజ్ ఫాలోస్. సో మనకి ఇక్కడ యాన్యువల్ క్యాలెండర్ ద్వారా వీళ్ళు ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా మనకు ఇందులో వేరియస్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి మనకు రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటాయి యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారం అని అయితే. సో మనకి ఇక్కడ ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ వాళ్ళు షెడ్యూల్ ప్రకారం చేయకపోయినా వీళ్ళు రాజ్యసభలో చెప్పినటువంటి ఈ యొక్క లెటర్ని పట్టుకునే మనం ఫర్దర్గా ముందరికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే మోర్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఒకవేళ ఒక అటెంప్ట్లో క్వాలిఫై కాకుండా నెక్స్ట్ అటెంప్ట్ అయినా ట్రై చేసుకోవచ్చు. ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ సర్టనిటీ అండ్ బెటర్ ప్లానింగ్ వైల్ ప్రిపేరింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు ప్లానింగ్ అని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ యొక్క కెరీర్ ప్రోగ్రెస్ అనేది బెటర్గా ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫాస్టర్ ఉంటుంది. ట్రైనింగ్ అండ్ అపాయింట్మెంట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఇమీడియట్ అపాయింట్మెంట్ అండ్ ట్రైనింగ్ టు క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఎంపానల్మెంట్ బై RRBs అండ్ RRCs. సో ఇక ఎంపానల్మెంట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా దీని తర్వాత ఆ యొక్క ప్రాసెస్ ఉంటుందని వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటిది, టోటల్ నెంబర్ ఆఫ్ వేరియస్ వేకెన్సీస్ ఏమి ఉన్నాయి. సో ఏఎల్పితో పాటు మిగిలినటువంటి పోస్టుల గురించి అది కూడా జోన్ వైజ్గా అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ డైరెక్ట్ స్కిప్ చేసేసారు. ఇందులో ఉన్నటువంటి ఏఎల్పి అనేటటువంటి వర్డ్ మాత్రం వీళ్ళు పరిగణలో తీసుకున్న రిమైనింగ్ మ్యాటర్ మొత్తాన్ని స్కిప్ చేసేయడం జరిగింది. సో రైల్వే ఆన్సర్స్ అంటే ఇదే విధంగా ఉంటాయి. సో కరెంట్ స్టేటస్ అంటే అదొక్కటి మాత్రం చెప్పడం జరిగింది, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినామని. సో లాస్ట్ 5 years అంటే అది కూడా మనకు 35,000 అదొకటి చెప్పడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఏఎల్పి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుని మనకి ఇక్కడ అబ్దుల్ వాహబ్ గారు అయితే అడగడం జరిగింది. సో ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ గ్రూప్ ఆర్ క్లాస్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్ జోన్ వైజ్. సో జోన్ వైజ్గా అండ్ అదేవిధంగా మనకి ఈచ్ గ్రూప్ వైజ్గా టోటల్ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్, ద డీటెయిల్స్ ఆఫ్ పర్మనెంట్ వేకెన్సీస్ ఫిల్డ్ ఇన్ ఈచ్ గ్రూప్ జోన్ వైజ్ ఇన్ ద లాస్ట్ 5 years ఇయర్ వైజ్. సో ఇయర్ వైజ్గా లాస్ట్ 5 yearsలో వీళ్ళు ఇక్కడ జోన్ వైజ్గా అండ్ అదేవిధంగా ఈచ్ గ్రూప్ వైజ్గా ఫిల్ అయినటువంటి పోస్టుల గురించి అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్
filled on contract basis on each group zone wise in the last 5 years year wise. సో ఇదే క్వశ్చన్ ఓకేనా. సో ఈ పాయింట్ గురించే మనకు ఇంటర్నెట్లో బాగా సర్కిల్ అయితే అవ్వడం జరిగింది కదా, రైల్వే నుంచి వచ్చినటువంటి లెటర్ అనేది. సో 9th రోజు ఉందని, సో దాని గురించే మీకు రైల్వే ఇచ్చినటువంటి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ గ్రూప్ ఏ గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టోటల్. సో గెజిటెడ్ కనుక తీసుకుంటే మనకు ఓవరాల్గా ఇక్కడ ఫిల్ అయినటువంటి పోస్టుల గురించి క్లారిటీ, నాన్ గెజిటెడ్ సంబంధించినటువంటి ఇయర్ వైజ్గా ఫిల్ అయినటువంటి పోస్టుల గురించి, అండ్ అదేవిధంగా ఓవరాల్గా వీళ్ళు ఇయర్ వైజ్గా ఫిల్ చేసినటువంటి పోస్టులు. ఇది టోటల్ కాదు ఇది, సో దీనికి ఇది దానికి ఓకే ఇయర్ వైజ్గా సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ గురించి అడగడం జరిగింది కదా, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మ్యాటర్ లేదు, ఇక్కడ మనకు ఓన్లీ రెగ్యులర్ బేసిస్ పైన ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ వేకెన్సీస్ ఇన్ రిజర్వ్డ్ పోస్ట్ ఇన్ రైల్వే. సో రైల్వేలో ఉన్నటువంటి రిజర్వ్డ్ పోస్టులు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇక్కడ లాస్ట్ 3 yearsలో ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి ఇక్కడ క్లారిటీ ఇవ్వమని అయితే అడగడం జరిగింది. వెదర్ ఎనీ రివ్యూ మేడ్ టు ఫిల్ ద రిజర్వ్డ్ పోస్ట్ అన్ఫిల్డ్ ఫర్ ఏ లాంగ్ టైమ్స్. చాలా కాలంగా ఫిల్ చేయనటువంటి రిజర్వ్డ్ పోస్టుల గురించి ఆ యొక్క పోస్టులను ఫిల్ చేయడానికి రివ్యూ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. వెదర్ ద మినిస్ట్రీ హ్యాస్ ఇష్యూడ్ డైరెక్షన్స్ టు వేరియస్ రైల్వే జోన్స్ అండ్ దేర్ అండర్టేకింగ్ టు ఫిల్ ఆల్ ద రిజర్వ్డ్ పోస్ట్ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్. సో మినిస్ట్రీ ఏమైనా రైల్వే జోన్స్ కి ఆర్డర్స్ రిలీజ్ చేసిందా టైమ్ బౌండ్ మేనర్ లో రిజర్వ్డ్ పోస్టులను ఫిల్ చేయడానికి, వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకవేళ ఓకే అయితే, ఒకవేళ ఇవ్వకుండా వాటికి సంబంధించినటువంటి రీజన్స్. సో ఏ టు ఈ అన్నిటికి ఒకటే ఆన్సర్ వస్తుంది ఇక్కడ. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, కాకపోతే ఇందులో మనకు పనికి వచ్చేది ఈ ఒక్క టేబులే. సో గ్రూప్ ఏ, గ్రూప్ సి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ గ్రూప్ ఏ 2020-21లో, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ. ఓకే, నెక్స్ట్ 2021-22లో ఏ, సి అంటే ఇక్కడ మనకు గ్రూప్ డి కూడా కలుపుకొని ఓకేనా. సో గ్రూప్ డి ఉన్నటువంటి పోస్టులు కూడా ప్రజెంట్ అది గ్రూప్ సి చేయడం జరిగింది. సో ఇక్కడ సి అంటే మనకి ఇక్కడ గ్రూప్ డి పోస్టులు కూడా కలిపే వస్తాయి. ఓకే, సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సి. సో దీంట్లో ఇప్పుడు మనకు గ్రూప్ డి కూడా కలుపుకొని దీంట్లో రావడం జరిగింది. ఓకే, 2023, 2022, 23. సో మనకు నెక్స్ట్ 2023-24 డేటా అయితే ఇంకా వాళ్ళ దగ్గర కంక్లూడ్ అవ్వలేదు. అది మోస్ట్లీ మనకు మార్చ్ లాస్ట్లో వస్తుంది కాబట్టి అది మెన్షన్ చేయలేదు. అండ్ మనకి ఇక్కడ గ్రూప్ బి ఎందుకు లేదు అంటే గ్రూప్ బి అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కిందకి లేదు కాబట్టి. సో గ్రూప్ ఏ, గ్రూప్ సి మాత్రమే ఉంటాయి. గ్రూప్ ఏ పోస్టులన్నీ కూడా యూపీఎస్సీ ద్వారా అయితే, గ్రూప్ సి ఏమో రైల్వే బోర్డ్స్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి ద్వారా ఫిల్ చేస్తుంటారు ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా. అండ్ అదేవిధంగా గ్రూప్ డి కనుక తీసుకుని మనకు ఆర్ఆర్సీ ద్వారా జరుగుతుంది. రిమైనింగ్ రైల్వేస్ యొక్క రిమైనింగ్ గ్రూప్ సి మొత్తం కూడా ఆర్ఆర్బి ద్వారా జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రజెంట్ రిలీజ్ చేసినటువంటి ఏఎల్పిలో కూడా మనకు ఎస్సీకి 804, ఎస్టీకి 482, అండ్ అదేవిధంగా ఓబీసీకి 1351 పోస్టులు అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఓకే, వేకెన్సీస్ అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకైతే డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ క్వశ్చన్. సో వేకెన్సీస్ ఇన్ రైల్వేస్ ఇంక్లూడింగ్ పిఎస్యూ. సో పిఎస్యూలతో కలుపుకొని మనకు ఉన్నటువంటి ఖాళీలు ఇది కూడా మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ డేటా అయితే అడగడం జరిగింది. సో డైరెక్ట్ టేబుల్ చూసేద్దాం. సో దిస్ ఈస్ ద టేబుల్. సో ఇక్కడ మనకి ఇయర్ వైజ్గా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంబంధించి వివరాలు. సో ప్రజెంట్ మనకి డిసెంబర్ 2023 వరకు మాత్రమే అప్డేటెడ్ అయ్యింది. సో మనకు ఫైనల్ కంక్లూడ్ డేటా వచ్చేసి మార్చ్ 2024లో ఫైనల్ డేటా వచ్చేస్తుంది. సో ఓకేనా, ఇప్పటి వరకు మనకు 3515 పిఎస్యూలకు సంబంధించి ఫిల్ చేయడం జరిగింది. అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే టోటల్ అలాట్మెంట్ అయినటువంటి పోస్టులన్నీ ఎన్ని ఫిల్ చేశారు, ఇంకెన్ని ఖాళీలు ఉన్నాయని. కానీ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎన్ని మేము ఫిల్ చేసినాం అనేది మాత్రం చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఎన్ని పోస్టులు 6000, 7000, 10,000 అనేది మాత్రం మెన్షన్ చేయలేదు. జస్ట్ ఇట్ ఈస్ ఏ డైనమిక్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, అంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మాకు ఎంత అవసరమో వాళ్ళని తీసుకుంటామని అయితే రైల్వే అయితే మాట తాట వేయడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే రైల్వే నుంచి అయితే రిప్లై అయితే రావడం జరిగింది. సో గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది కదా 9th Feb మనకు ఆన్సర్ వస్తుందని. సో రైల్వే ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది. ఓకేనా, ఐ హోప్ మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. రైల్వే మనకి ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా కంటెంట్ని మిస్ అవ్వకుండా వెంటనే గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి, వాటి నుంచి గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించి CBT 2లో పార్ట్ ఏ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఫుల్ క్లాసెస్ రెడీగా ఉన్నాయి. వెంటనే వాటిని ప్రిపేర్ అవ్వండి. అండ్ అదేవిధంగా విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో మీకు ఇంపార్టెంట్ క్లాసెస్ తోటి మీ ముందు కలుస్తా. ఓకే, అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.